తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇటువంటి రైతన్నల ఖాతాల్లో మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకి 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పిన విషయమే. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. కానీ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడుతున్నాయి అన్న దానిపై చాలామంది రైతన్నలు సందేహంతో అలాగే మనకైతే ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఏదైతే వానాకాల సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఎకరానికి చొప్పున 7,500 రూపాయలు, గత ప్రభుత్వం 5,500 రూపాయలు ఇస్తుండే. మేనిఫెస్టోలో చెప్పింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు 7,500 రూపాయలని మనకైతే మేనిఫెస్టోని అయితే చెప్పడం అయితే జరిగింది, ఇటువంటి డబ్బులు ఇస్తామని. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయా లేదా, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నుల ఖాతాల్లో ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు, అలాగే ఎటువంటి ఖాతాల వారికి జమ చేస్తున్నారు, అసలు జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది సమాచారాన్ని తీసుకొని అయితే ఈ వీడియోలను అయితే రావడం అయితే జరిగింది. ఈ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలంటే అసలు డబ్బులు ఈరోజు పడుతున్నాయా లేదా, రైతు భరోసా డబ్బులు ఏ రోజున పడుతున్నాయి అన్న దానిపై మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని సగమే చూసి ఈ రైతు భరోసా డబ్బులు పడతలేవు ఇదైతే అట్లా అనుకోకండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. డబ్బులు ఈరోజు ఎన్ని జిల్లాల వారికి పడుతున్నాయి, అసలు పడుతున్నాయా లేదా, ఆ డబ్బులు అనేది పడాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకొని రెడీగా ఉండాలి, ఏ తేదీ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు, అసలు ఈసారి మనకి రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు ఒకేసారి జమ చేస్తున్నారు కాబట్టి ఏవైనా కొత్త రూల్స్ ఉన్నాయా లేదా అన్న దానిపై మీరైతే ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 5,500 రూపాయలు ఎకరానికి సీఎం కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. అదే పద్ధతిలో ఈ రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తారా లేదా అని మీరైతే తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలను అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే చెప్తాను. అందుకోసం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. అలాగే మనకైతే ప్రజాపాలన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ల కార్డుల కోసం కూడా మనకి న్యూస్ అనేది కూడా రావడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2025 నుంచి సన్న బియ్యం కూడా ప్రారంభం చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు, రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాని వారికి ఆ డబ్బులు, అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల పథకము, ఇవన్నీ అప్డేట్స్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం ఈ వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఒకసారి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి అప్డేట్ అనేది ముందు అందిస్తూ ఉంటాము. ప్రతి అప్డేట్ అనేది నేరుగా మీ యూట్యూబ్లోకే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకైతే రావడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. ఒకసారి వీడియోని అయితే లైక్ చేసుకొని మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్టయితే ఈరోజు తారీఖు మనకు చూసుకున్నట్టయితే 17వ తారీఖు సెప్టెంబర్. ఈ రోజు నుంచి ప్రజాపాలన అనేది రాష్ట్రంలో నిర్వహిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లోనైతే ఈ రోజు నుంచి ప్రజాపాలన అనేది మొదలవుతుంది. ఈ ప్రజాపాలనలో మనకైతే ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, అలాగే ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలనుకున్నా ఈ ప్రజాపాలనలోనైతే చేయించుకోవాలని అయితే రాష్ట్రంలో ఉన్న ఎక్కడైతే జరుగుతుందో ప్రతి ప్రజల కుటుంబాన్ని అనేది అధికారులను అయితే హెచ్చరించడం అయితే జరిగింది ప్రజలను. అలాగే మనం నేరుగా ఈ న్యూస్కి అప్డేట్ ఇచ్చినట్టయితే ఫస్ట్ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ ఏంది, రైతు రుణమాఫీ కాని వారికి ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ అనేది ఖాతాలో జమ చేస్తారు అన్న దానిపై అయితే మీకైతే చెప్తాను. రైతు రుణమాఫీ మనకైతే ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలు అనేది రుణమాఫీ చేయాలి. కానీ దాంట్లో మనకైతే 11,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతన్నుల ఖాతాల్లోనైతే రుణమాఫీ కింద ఎవరైతే క్రాప్ లోన్స్ అనేది తీసుకున్నారో రుణాలు, అటువంటి వారికి చెల్లించడం అయితే జరిగింది. ఇంకా 7,000 కోట్ల రూపాయలు అనేది రైతు రుణమాఫీ కిందనైతే జమ చేయాలి. దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే 32,000 కోట్ల రూపాయలు అనేది మనకైతే రుణమాఫీ కిందనైతే చేయడం అయితే జరిగింది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం
మనకైతే 2 లక్షల లోపే మనకి 3 విడతల్లో రుణమాఫీ అనేది చేయడం అయితే జరిగింది. సో 3 విడతల్లో రుణమాఫీ చేయని వారికి మనకి ఆధార్ కార్డ్ అలాగే పట్టా పాస్‌బుక్ పైన వివరాలనేది సేకరించి మనకి మొన్నటిదాకానైతే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 90% ఈ సర్వే అనేది పూర్తయినట్టయితే నివేదికనైతే న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది. 90% రైతు రుణమాఫీకి సంబంధించిన సర్వే పూర్తయింది. అలాగే రానున్న కొద్ది రోజుల్లోనే మనకైతే ఈ రైతు రుణమాఫీ ఎవరైతే క్రాప్ లోన్స్ తీసుకున్నారో సో అటువంటి వారి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా నేరుగా మనకైతే ఇప్పటివరకు రైతు రుణమాఫీ అన్నీ కరెక్ట్ ఉన్నా, ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా, రైతు రుణమాఫీ ఎవరికైతే ఆగిపోయిందో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవన్నీ యాప్లోనైతే అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి వారి రైతన్నల ఖాతాలో ఇన్ఫర్మేషన్ అనేది సరి చేసుకొని ఎవరికి ఏ రైతన్న ఖాతాలో ఎటువంటి జిల్లాల వారిలో ఎన్ని డబ్బులు అనేది జమ చేయాల్సిందిగా ఉంది, ఇంకా ఎన్ని డబ్బులు అనేది ఉపయోగపడుతుందని అయితే వాళ్ళైతే సర్వే అనేది ఒక ప్లాన్ అనేది చేసుకొని, అలాగే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలన్న దానిపై, ఎన్ని కోట్లు తేవాలన్న దానిపై ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది తెచ్చుకొని మనకైతే రైతు రుణమాఫీ ఎంతమందికి పంచాలో వాళ్ళైతేనైతే చెక్ చేసుకుంటారు. దాని తర్వాత రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగా ఉండగా మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వానాకాల సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద మొన్న ఎప్పుడో జూన్లోనైతే ఈ డబ్బులు అనేది పంపవలసిందిగా ఉండే. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కారణంగా కానీ, రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం కాబట్టి అన్ని సర్దిద్దులు కాబట్టి మనకైతే ఏదైతే రైతు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి ఈ రైతు భరోసా అనేది లేట్ అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే లేట్ జరగకుండా కాకుండా కూడా మనకి ఇంకా లేట్ అనేది ఎందుకు చేస్తున్నట్టయితే అటు మనకైతే వానాకాల సీజన్ యాసంగి పంటకు సంబంధించిన 2 సీజన్లు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు అనేది ఇస్తున్నారు కాబట్టి, సో దానిపైన 2 సీజన్లు కలుపుకొని ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి అందుకోసం ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో లేట్ అనేది అవుతుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకు రైతు భరోసాకు సంబంధించిన ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈసారి పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం. అలాగే సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా పంపిణీ చేస్తాం. ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఖచ్చితంగా పంట పండించిన వారికే రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే ఏదైతే రైతు రుణమాఫీ సర్వే అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీ 3 విడతల్లో కాని వారు కూడా రైతు రుణమాఫీ చేయగానే మనకైతే 2 రోజుల గ్యాప్లోనే ఈ రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేసే పథకాన్ని అయితే ప్రారంభిస్తామని అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఇవి 2 ఒకటి దగ్గర ఉన్నాయి కాబట్టి రైతు రుణమాఫీ అయిపోగానే మనకు రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో నేరుగానైతే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మనకైతే ఈ నెల ఆఖరులోపు రైతు భరోసా డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేసే పద్ధతిలో యోచనలోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందనుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.